బిగ్ బాస్ సీజన్ 9 లో రెండో వారం నామినేషన్ లో భాగంగా 7 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చి చివరిగా ఫ్లోరా అలాగే మర్యాద్ మనీష్ వీళ్ళిద్దరినీ కూడా ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టి ఫ్లోరాని సేవ్ చేసి ఎలిమినేషన్ నుండి మర్యాద్ మనీష్ని బారిన పడినట్లు తెలిసిందే. అయితే మర్యాద్ మనీష్ నువ్వు ఎలిమినేషన్ నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి అంటూ నాగార్జున తెలియజేశారు. అయితే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కూడా నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరికి బిగ్ బాంబ్ వేయమంటారు. అయితే ఇందులో భాగంగానే మర్యాద్ మనీష్ ఆలోచించకుండా ప్రియాకి ఎక్స్ట్రా వర్క్ గా బిగ్ బాంబ్ వేశాడు. అంతేకాకుండా ప్రియా ఖాళీగా ఉన్నప్పుడల్లా అంట్లన్నీ తోమాలు అంటూ సరదా తీర్చేశాడు మర్యాద్ మనీష్. హౌస్ లో ఉన్నప్పుడే ప్రియా మీద ఎలా తీర్చుకోవాలనుకున్నాడు కోపం, కానీ అక్కడ అవ్వలేదు కాబట్టి మొత్తానికి వెళ్తూ బిగ్ బాంబ్ ప్రియా మీద వేసేశాడు. అయితే ఇప్పటి వరకు ఓనర్స్ కామనర్స్ గాను కామనర్స్ ఓనర్స్ గాను అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరెవరికి ఏవే పనులు వేశాడు అంటే బట్టలు ఉతకటం గిన్నెలు తోమడం ప్రియాకి, హౌస్ క్లీనింగ్ శ్రీజాకి, బాత్రూమ్ క్లీనింగ్ కళ్యాణ్కి, కుకింగ్ హరీష్కి, అలాగే బయట గార్డెన్ ఏరియా తొరవడం డెమోన్ పవన్దే. మరి మొత్తానికి ఇదే విధంగా హౌస్లో ఉండి వాళ్ళతో ఈ పనులు చేయించుంటే ఈరోజు తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేవాడు కాదనే చెప్పాలి. మరి మీరేమంటారు? మొత్తానికి ప్రియా మీద బిగ్ బాంబ్ వేయడం మర్యాద మనీష్ కరెక్టేనా కాదనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.